అన్న నమస్తే. నమస్తే. ఎట్లుంది చెవెళ్ళలో రాజకీయం? రాజకీయము ఎక్కడిది ఏం చెప్పట్టట్లేదు. ఉమ్. ఉమ్. మన ఇప్పుడు కాంగ్రెస్ దిక్కెళ్ళి రంజిత్ రెడ్డి, అవును విశ్వేశ్వర బీజేపీ విశ్వేశ్వర రెడ్డి, విఘ్నేశ్వర్ కొండ విఘ్నేశ్వర్ విశ్వేశ్వర రెడ్డి. ఆయన బీజేపీ. ఆ, వీళ్ళు ఎంత పదవి మారినా మాకు సంబంధం లేదు. టీఆర్ఎస్లో ఉంటే బాగుంటుండే. మరి బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బిడ్డ నిలబడ్డాడు కదా. అవును, మరి గెలిచే అవకాశం ఉందా? కన్ఫర్మ్. ఉమ్. ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎంత మెజారిటీ వస్తుంది? మెజార్టీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ పక్కా విఘ్నేశ్వర్ గెలుస్తాడు. ఉమ్. ఇది మాత్రం పక్కా. ఓకే, కాసాని జ్ఞానేశ్వర్ కోట వేయాలంటే ఎందుకు వేయాలి? ఎవరికంటున్నావు? మన బీఆర్ఎస్. జ్ఞానేశ్వర్కు ఇప్పుడు టీఆర్ఎస్లో నిలబడ్డదే గొప్పతనం ఆయన. ఓకే, అంటే గతంలో ఆయన బీసీ కులాలను ఏకం చేసిండు. ఇక అవన్నీ తర్వాత విషయం అది. ఆ, ఆయన టీఆర్ఎస్లో నిలబడ్డదే గొప్పతనం ఆయనది. ఉమ్, ఆయన ఎస్సొంటోడు ఏం కథ కులం భేదం లేదు. ఉమ్. ఇంట్లో టీఆర్ఎస్లో నిలబడ్డా అదే గొప్పతనం ఆయనది. మరి గతంలో రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీగా పనిచేసారు. ఇక్కడ ఏమైనా చేసారు అభివృద్ధి? వాళ్ళు ఏం చేసిరో ఇప్పుడు రంజిత్ రెడ్డిది బాగానే మర్యాద ఉండే. ఆయన టీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో పోయిండంటే కొంచెం వ్యతిరేకం అనిపిస్తుంది మాకు. అంటే ఎవరు ప్రజల గురించి పోయిరా లేదంటే వాళ్ళ స్వార్థం గురించి పోయిరంట? వాళ్ళ స్వార్థం కోసం పోయిరాలు. వాళ్ళ ఏంటంటే వాళ్ళ వస్తువులు అదే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి. కాపాడుకోనికి. ఫైనల్గా మన చెవెళ్ళ నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? నేను ఏం చెప్పినా ఒక్కటే మాట చెప్తా, టీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్ నిలబడ్డా కదా కన్ఫర్మ్. అన్న నమస్తే. నమస్తేనా. మన ఎట్లుంది చెవెళ్ళలో రాజకీయం? బాగానే ఉంది. నా ఓటు అయితే కేసీఆర్కి వేస్తుంది సార్. అంటే కాసాని జ్ఞానేశ్వర్కి ఎంత మెజారిటీ వస్తుంది ఆయనకి? వస్తుంది ఇక మెజార్టీ అంటే చెప్పలేం, పబ్లిక్ మాట. నేనైతే నా ఓటు అయితే అంటే ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండే, ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన కోసం మనకు తెలియదు, ఏం చెప్పలేము అన్న. ఓకే, బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా వస్తున్నాడు, మరి ఆయన పరిస్థితి ఏంది? ఆయన కోసం కూడా తెలియదు అన్న. ఈ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అనిపించింది? ఏం బాగాలేదన్న. ఏం బాగాలేదు. ఏమన్నా అందినాయా రైతు బంధు కానీ? ఏం అందలే రైతు బంధు లేదు, ఏది లేదు. కరెంట్ ఎట్లుంది ఊర్లో? కరెంట్ అయితే పోతుంది వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉంది కరెంటు. ఇప్పుడైతే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది, పోతుంది వస్తుంది. మేకలకు దూలకు కూడా నీళ్ళు ఇబ్బంది ఉంది. మీకు పొలం ఏమైనా ఉందా? నేను తోర్ల ఫామ్ హౌస్లో పనిచేస్తాను. ఏం కరెంట్ అయితే లేదు. పొలం ఏమన్నా ఉంటే రైతు బంధు ఏమన్నా పడ్డది అందరికి? లేదు. ఇప్పుడు మా అల్లుండు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఏం పడలేదు. ఓవరాల్గా 4 నెలల ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపించింది? నాకైతే ఏం బాగా అనిపించలేదు. కాసాని జ్ఞానేశ్వర్ ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి? ఇప్పుడు ప్రభుత్వం మంచిది కాబట్టి వేయాలి, ప్రభుత్వం కోసం వేయాలి అంతే. ఇంకా ఒక ముదిరాజ్ బిడ్డ అని ఓటు వేయాలంటే అందుబాటులో ఉంటాడా కాసాని జ్ఞానేశ్వర్? ఇక ఉంటాడు, ఇంకా ఉండాడంటే ఉంటాడు. అంటే భారీ మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుంటారు. గెలిపించుకోవాలి, గెలిపించుకుంటాం కూడా. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెవెళ్ళలో ఎట్లుంది రాజకీయం, పార్లమెంట్ ఎలక్షన్స్? మా దగ్గర అయితే ఇప్పుడు కాంగ్రెస్ మొన్నటి వరకు వచ్చింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ వస్తాడు. ఓకే, ఎందుకు కాసాని జ్ఞానేశ్వర్ కోట వేయాలంటే ఎందుకు వేయాలి? అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నగా ఈ రోజు ఉన్న మనిషిని రేపు గుర్తుపట్టాడు ఆయన. ఆయన ఇంతకుముందు చేసిండు కాబట్టి ఆయన పద్ధతి అంత ఏం బాగాలేదు కాబట్టి మేము ఈసారి కాసాని జ్ఞానేశ్వర్కి ఇద్దామని అనుకుంటున్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటాడా కాసాని జ్ఞానేశ్వర్? అంటే ఇంతకుముందు ఆయన చేసిన పనులను బట్టి ఆయన పదవి లేకుండా ఇంతకుముందు వేరే పదవులు ఉన్నప్పుడు అందరికి హెల్ప్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉంటాడేమో అన్న ఆలోచనతో గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది కాసాని జ్ఞానేశ్వర్కి? వస్తుండొచ్చు ఒక 70,000 వరకు. అంటే ఇప్పుడు ఈ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న వరకు అయితే మాకు అదే మాకు సంబంధించిన విషయం వరకు అయితే మాకు ఇన్ని రోజులు కటింగ్ షాప్లకు కానీ దేనికి కానీ ఫ్రీ కరెంట్ ఉండే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వచ్చినాక అది తీసేసిరు. ఇంకా కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు గ్యాస్కి ఏదైనా సరే ఇంటికి వచ్చేసిపోతుండే. ఒక 2-3 నెలలు అయితే గ్యాస్కి కూడా ఇబ్బంది అయింది. అందుకు మేము దీనికి వేసాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయా మీకు? ఇప్పటి వరకు అయితే ఏమందలేవు. అంటే ఇప్పుడు మీకు పొలం ఉంటుందా? మాకు లేదన్న. కరెంట్ ఎట్లుంటుంది ఊర్లో? కరెంటు అంతకుముందుకు ఇప్పటికీ చేంజ్ ఉంది. ఎట్లయినా అంతకుముందు పోకుండే, ఇప్పుడు 2-3 గంటలకు ఒక 10-15 నిమిషాలు పోతుంది, నైట్లో పోతుంది.
పోతుంది, కరెంట్ అయితే బాగానే పోతుంది. ఫైనల్గా అయితే చివెళ్ళ నుంచి భారీ మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వరరావు గారిని గెలిపించుకోవాలనుకుంటున్నారు. ఈసారి అయితే వస్తాడు. ఇంతకుముందు కాంగ్రెస్ మెజారిటీ ఉండే, ఈసారి కాంగ్రెస్ రాదు, ఈ అదే బీఆర్ఎస్ వస్తుంది. అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎంపీ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండు. ఏమన్నా అభివృద్ధి చేసిండు ఇంతకుముందు? ఇంతకుముందు అంటే చేసిండు, ఇక్కడ గ్రౌండ్ అవి చేసిండు, కానీ ఇప్పుడు ఈ పనులు చేసిండు. మళ్ళీ ఇంట్లో గెలిచిండు అనుకో, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ దాంట్లోకి పోతాడు. అట్లా వేసిన మనిషికి వేసే బదులు కొత్త మనిషిని ఎన్నుకుంటే ఇంకా తెలుస్తుంది కదా ఎవరేం చేస్తారు. అంటే ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తుండు, ఎలా అనిపిస్తుంది మరి ఆయన పరిస్థితి? ఆయనది ముందు చూసినాం కానీ అంతకుముందు ఏం చేయలేడు ఆయన. అందుకే ఈసారి ఇటంగా ఇప్పుడు ఆయన ఇటంగా ఫస్ట్ బీఆర్ఎస్లో గెలిచినోడే కదా, ఆయన గెలిచి అందులోకి పోయిండు. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ నుంచి వెళ్ళాడుతుంది కాబట్టి ఈయనకి ఇద్దామని. ఫైనల్గా అయితే కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. వస్తాడు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లుందన్న చెవెళ్ళలో రాజకీయం? ఇక ప్రచారం జరుగుతుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది చెవెళ్ళలో ఎంపీగా? ఏమో మూడు బాగానే తిరుగుతారు, ముగ్గురు కూడా. ఎవరు వస్తారనేది మనకి ఎలా తెలుస్తుంది ఇక. మరి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, ఎలా ఉంది మరి? ఇక అట్లా పోయేది లేకుండా కానీ పోయిండు ఆయన. ఇక జనాలే తెలుసుకోవాలి. ఇక మన ముదిరాజ్ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండు, మరి ఆయనకు పరిస్థితి, ఆయన బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? గెలిస్తే బాగుంటుంది కానీ ఇక లక్షల ఓట్లు రావాల్సి వస్తుంది. ఇక ఎట్లనో తెలియదు. ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఈ 4 నెలలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఇక ఆయన ఇస్తా అంటుండే, ఏమి ఇస్తలేడు, ఇంకా ఇంకేం రాలేదు. ఏం రాలే. మరి 6 గ్యారెంటీలు అమలు చేసిన అంటుండు. ఇక చేసి చెప్పనీకి వస్తుంది కానీ చేయనీకే రాదు. అట్లా. పొలం ఉంటుందా మీకు? పొలం లేదు, 5 గుంటలు ఉంటుంది. రైతు బంధు ఏమైనా పడ్డదా? రైతు బంధు పడుతుంది. కరెంట్ ఎట్లా ఉంటుంది ఊర్లో? కరెంటు పోతుంది వస్తుంది. గతంలో కంటే బెటరా ఇప్పుడు పోతుందా? పోతుంది, ఇప్పుడు పోతుంది. గతం బాగానే ఉండే, ఇప్పుడు పోతుంది. ఫైనల్గా అయితే చెవెళ్ళ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఫైనల్ ఎట్లా చెప్తాం సార్, ఈయనేమో కొత్తోడు, వాళ్ళేమో గెలిచిపోయారు, అందులోకి దుంకిరు. ఏంది ఇక ఎట్లనో అర్థం కాదు ఇక అది. మీరు ఎటువైపు వేస్తారు? ఇక మేమైతే ఇక కారు గుర్తుకి వేద్దాం అనుకుంటున్నాం. బీఆర్ఎస్కి, కాసాని జ్ఞానేశ్వర్కి, ముదిరాజ్ బిడ్డకి. ఓకే, ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు కాసాని జ్ఞానేశ్వర్కి? ఇక ఆయన కొత్త వ్యక్తి కానీ ఇక వస్తే రావచ్చు, చెప్పలేం, అదృష్టం. ఇక గతంలో కూడా అతను జడ్పీ చైర్పర్సన్ ఏం చేసిండు, మన 93-96 కులాలను ఏకం చేసిండు. మరి ఇప్పుడు వస్తే బాగుంటుంది, పోరాటం చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది. కానీ ఇక జనాలు ఎట్లా తీర్పిస్తారో చెప్పలేము. ఇక ఫైనల్గా అయితే భారీ మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుంటారు చెవెళ్ళ నుంచి. గెలిపించుకుందామని అనుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. ఎట్లుంది చెవెళ్ళలో రాజకీయం? మంచిగా ఉంది. ఎక్కడ ఉంది గాలి? ఎక్కడ అంటే ఎక్కడ చెప్పనీకి లేదు. ఎవరు గెలుస్తారు చెవెళ్ళ నుంచి ఎంపీగా? ఎంపీ అంటే చెప్పనీకి అయితే వాస్తవానికి ముగ్గురు టైటే. అంటే గతంలో రంజిత్ రెడ్డి ఎంపీ పనిచేసిండు, మరి ఇప్పుడు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా పనిచేసిండు. మరి డెవలప్మెంట్ ఏమైనా చేసిరా వీళ్ళు? వాళ్ళ అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నప్పుడు విలేజ్ సిసి రోడ్లు ఇచ్చాడు. మన రంజిత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి అంగా మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు మన ఏది కరోనా టైంలో బస్సులు కానీ అది ల్యాప్టాప్స్ కానీ పిల్లలకు అలాంటి ఆయనయే సదుపాయాలు చేసాడు. మన ముదిరాజ్ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది కదా, గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం అంటే ఉంటుంది. ఆయన మంచి లీడరే, మా వీళ్ళకన్నా ఫస్ట్ లీడరే. వీళ్ళకన్నా వీళ్ళ చిన్నోళ్ళు కానీ ఆయన పెద్ద రాజకీయ వేతనే గెలుస్తారు. బీసీలు అంతా ఏకమై అందరు బీసీ ఎస్సీ అంతా ఏకమై చేస్తే విన్ అవుతాడు. అంటే గతంలో 96 కులాలను ఏకం చేసిండు కదా ఈయననే, ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్. గతంలో జడ్పీ చైర్మన్గా కూడా పనిచేసిండు, లోకల్ క్యాండిడేట్. మరి గెలిపించుకోవచ్చు కదా ఇక్కడ? అదే చెప్తున్నాగా, ఆల్రెడీ 100%గా నాకు తెలిసి కాసాని జ్ఞానేశ్వరి విన్ అవుతుండొచ్చు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఈ 4 నెలల ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చేస్తుంది, భూముల రేట్ లేవు, రియల్ ఎస్టేట్ పోయింది, నీళ్ళు పోయింది, కరెంటు పోయింది, అంతా పోయింది. ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చినాయా మీకు? ఏ దాని నుంచి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ కానీ ఇలాంటివి? కాంగ్రెస్ నుంచి ఎలాంటి పథకాలు మాకేం ఎలాంటి ఇంకా రాలేవు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినే మాకు కొనసాగుతున్నాయి. ఏ గవర్నమెంట్ బెటర్ అనిపిస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్? మాకు బీఆర్ఎస్ఏ బెటర్ అనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు రైతు దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు మాకు 2 ఎకరాల వాళ్ళకు పడ్డది, ఎక్కువ వాళ్ళకు కాలేదు. కరెంట్ ఎట్లుంటుంది ఊర్లో?
ఊళ్ళో కరెంట్ అయితే పోతుంది. పోతుంది. గతంలో బాగుండే. ఇక వర్షాలు లేకుండా ఏది లేకుండా కానీ కాకపోతే కరెంట్ అయితే ఉండలేదు. నీళ్ళు ఉంటున్నాయా బాయిలు అక్కడ? బాయిలలో నీళ్ళు లేవు. అంతా మళ్ళీ పాత లెక్క తీరు బోర్లు వేస్తారు మళ్ళా విలేజ్లలో. ఫైనల్గా ఇప్పుడు ఎంపీకి ఎవరు గెలుస్తారు చేవేళ్ళ నుంచి? శివాలయ నుంచి అయితే నాకు తెలిసిన కాడికి ఫస్ట్ గతంలో ఉన్నప్పుడు ఎవరు తెలంగాణ ఉద్యమం నుంచి చేసింది ఎవరు, ఇది కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిండు. ఆయన 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 త్రూలోనే ఆయన గెలిచిండు. మళ్ళా ఎవరు మళ్ళీ రంజిత్ రెడ్డి మళ్ళీ ఆయన ఎక్కడో కరుణారా అక్కడ చేసి ఇక వచ్చినాక ఆయన దాని మీద గెలిచిండు. చెప్పులే మీద గెలివచ్చు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు అంటారు. ఆయనే గెలవచ్చు. ఎంత మెజారిటీతో వస్తుంది? మెజారిటీ అంటే నార్మల్గా అంటే గెలిపించుకుంటారు ఆయన. ముగ్గురు టైట్ క్యాండిడేట్లే, ముగ్గురు దగ్గరలోనే ఎవరు కానీ గెలిచేస్తాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.